ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రం, మా కాపరి నీకు స్తోత్రం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం, స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఘనులైన వారే మృతించగా, ధనమున్న వారే మరణించగా, ఘనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా, ఎన్నదగని వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా నుంచావు. ఎన్నదగని వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా, కంటి రెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. కంటి రెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. సాక్షులుగా నీ రాజవ్యాప్తిలో పాత్రలుగా, ఈ లోకయాత్రలో సాక్షులుగా, నీ రాజవ్యాప్తిలో పాత్రలుగా, ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు. నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు. నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు.
ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. తనలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రాలు గొర్రెడా మీకు వేలాది వందనాలు తల్లి ప్రభా. తండ్రి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం మీ కన్నులు మా మీద ఉంచినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. అనేకుల మంది మీద ఉంచినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. లైవ్ చేయుటకు సహాయం చేశారు, మీకు వేలాది వందనాలయ్యా. వందనాలయ్యా. సజీవిత ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, సూర్యోదయం అనుగ్రహించారు, మీకు వేలాది వందనాలు 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 తండ్రి. ఎన్నో వర్తమానాల ద్వారా తండ్రి అనేకులు బలపరచుటకు మీ దేనకోపానికి ఇచ్చిన దయను బట్టి మీకు వేలాది వందనాలు. ఆత్మతో నింపి తండ్రి ప్రభ ఈరోజు ఏ వర్తమానము తండ్రి ప్రభ మమ్మ వర్తమానంతో నింపుతున్నారు తండ్రి ప్రభ. ఆ వర్తమానాలు మా హృదయంలో నిలుపుకుని తండ్రి ప్రభ వచ్చే సంవత్సరంలో తండ్రి ప్రభ మరింతగా దీవెనలు పొందుకునే భాగ్యం అనుగ్రహించమని మా ప్రభునేసుకృష్ణ ఆత్మికులుగా బ్రతిమలు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనలో ఆనందించుటకు ఆయన ఇచ్చిన ఈ గొప్ప భాగ్యంకే వందనాలు చెల్లిస్తుంటున్నా, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా, మీ కుటుంబాలకు ఆహ్వానం చెల్లిస్తుంటున్నా. ఎందుకని అంటే కన్న తండ్రి కనుకరించి 2020వ సంవత్సరంలో అత్యధికంగా మనలను దీవించారు, అత్యధికంగా మనలను ఆశీర్వదించారు, అత్యధికంగా మనలను సంరక్షించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అంటే, ఘనులైన వారు ఈ సంవత్సరము గతించారు, ధనమున్నవారు ఈ సంవత్సరం కనుమరుగయ్యారు. ఎట్టి యోగ్యత లేని మనలను ఎంచుకొని ఆయన కౌగిట్లో బంధించుకొని భద్రపరుచుకొని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించిన దేవునికి మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉంటా ఉన్నాం. ఈ ఉదయకాల సమయపు వాక్యము దగ్గర, వాక్య ధ్యానము దగ్గర వచ్చినటువంటి దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యమై ఉన్న దేవుడు ఈ సంవత్సరపు జనవరి 1వ తేదీన మనం తీసుకున్న వాగ్దానాలే కానీ లేక దర్శించి దేవుడు వాక్యమై ఉన్న దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య వాగ్దానాలే కానీ మన జీవితాల్లో ఈ సంవత్సరము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా సజీవతతో ఆయన సంరక్షించి భద్రపరిచిన రీతిగా ప్రభును స్తుతించే బదులమై ఉంటా ఉన్నాం. ఈ సంవత్సరం అంతా మనకు తెలిసినటువంటి విషయమే. యావత్ ప్రపంచం మార్చి 22వ తేదీ వచ్చేసరికి భయంకరమైనటువంటి పరిస్థితి దాపురిచ్చింది. తండ్రి చనిపోతే బిడ్డలు చూడలేని పరిస్థితి, బిడ్డలు చనిపోతే తల్లిదండ్రులు చూడలేని పరిస్థితి, తోబుట్టువులు చనిపోతే వెళ్ళలేని పరిస్థితి, కట్టుకున్నవారు చనిపోతే తాకలేని, మీద పడి ఏడవలేని దుర్గతి సంవత్సరం మనకు దాపురిచ్చింది. అయినను ఆయన బలమైన కౌగిట్లో ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన రీతిగా మనలను కాపాడి సంరక్షించి భద్రపరిచి 21 అనేటువంటి సంవత్సరంలోనికి ఆయన మనల్ని నడిపించబోతుంటున్నారు. 20వ సంవత్సరపు ముగింపులోనికి మనం రావడానికి కన్న తండ్రి కనికరం చూపించున్నారు. ఈ విశేషమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి దినాన్న కీర్తనల గ్రంథములు 121వ సంకీర్తన 5వ చరణాన్ని మనము కనిమిషము ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. 5వ చరణం ఇట్టుగా వ్రాబడి ఉంది, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆమేన్. ఎస్, యెహోవాయే మనలను కాపాడిన దేవుడు, ఇమ్మానుయేలుగా భూమికి అరుదించి మనలను ఆయన కౌగిట్లో భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మనకు సజీవులుగా స్తుతించే భాగ్యము ఆయన ప్రసాదించారు. యెహోవాయే మనలను సంరక్షించారు, కాపాడారు. ఎట్టిగా కాపాడారు? పై చరణం మనం చూడగలిగితే 4వ చరణము లేక 3వ చరణం నుంచి ఆయన యొక్క వాగ్దానాలు చూద్దాం. ఆయన నీ పాదము తొట్రల్లనియ్యడు. ఎస్, ఈ సంవత్సరం
అనేక రీతులుగా మనలను మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. శానిటైజర్స్, మాస్కులు, ఆవిరి పట్టడాలు, పసుపు నీళ్ళు తాగడాలు, భయంకరంగా స్నానాలు చేయడాలు, రకరకాలైనటువంటి దుస్తులతో జీవించిన పరిస్థితి, ప్రికాషన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. వీటన్నిటిలో కూడా అనేక మంది, అంత జాగ్రత్తలు తీసుకున్న అనేక మంది కనుమరుగైపోయారు. మరి మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో తెలియదు, కానీ మనకన్నా మిక్కిలిగా మన ఎడల ఆయన జాగ్రత్త వహించారు. ఆయనకు మహిమ కలుగును గాక. ఆయన జాగ్రత్త తీసుకోకపోతే ఈరోజు మనకి సజీవత ఉండేదా? ఈ ఆయుష్ ఉండేదా? ఆయనను ప్రార్థించే, ఆరాధించే, ఆనందించే, ఈ సంవత్సరానికి బాయ్ చెప్పే పరిస్థితి మనకు ఉండేదా? అనేక రీతులైనటువంటి ప్రమాదాలు ఈ సంవత్సరంలో చూస్తున్నాం. అనేక రీతులుగా అనేకమైనటువంటి ప్రమాదాలు. ఎవరితోనూ దగ్గరికి వెళ్ళడానికి లేదు. చెడ్డ బిడ్డని నాకు తెలిసి భార్యాభర్తలకు దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి బిడ్డను తాకే పరిస్థితి లేదు, దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు దూరం నుంచి చూడాల్సినటువంటి భయంకరమైనటువంటి స్థితిని ఈ సంవత్సరం చూస్తున్నాం. ఎక్కడైనా చట్టిబాబు పుడితే వెంటనే ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఈ సంవత్సరం అట్టిగా లేదు. ఎంత భయంకరమండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి దాపురిచ్చిందండి. సో ఇట్టి దినాలలో కూడా ఆయన మనలను కనికరించి కాపాడారు. మన పాదాలు తొట్రల్లకుండా. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారలారా, మన పాదాలు తొట్రల్లకుండా కాపాడిన దేవుడు నిన్ను కాపాడువాడు కునుకడు అంటా ఉంది. ఎస్ అట్టి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉద్యోగస్తులకు కునుకు లేదు, వైద్యులకు కునుకు లేదు, పోలీసు వ్యవస్థకు కునుకు లేదు, శానిటరీ డిపార్ట్మెంట్ వారికి కునుకు లేదు, మున్సిపాలిటీ వారికి కునుకు లేదు, ప్రభుత్వానికి కునుకులే, కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే మనమైతే హ్యాపీగా ఉండుంటాము. కానీ మన ఎడల కనికరము కలిగిన దేవుడు మన కొరకు కునుకక ఆయన మనలను కనికరించారు. ఏమో ఎప్పుడు ఎవరి ద్వారా ఏ వైరస్ మనకు దాపురించుందో, ఏ వైరస్కు మనము చిక్కుతామో అని ఆయన కునుకక మనల్ని కాపాడారు. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్న రీతిగా ఆయన కునుకక నిద్రపోక మనలను కాపాడుతూ, సంరక్షిస్తూ, భద్రపరుస్తూ, అక్కడ ఏదో చరణంలో ఉంటుంది కదా, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇట్టిగా మనకు తెలుసు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నటువంటి ప్రముఖులు ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తలు, చాలా గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వారు. ఈ మధ్యన చూస్తుంటున్నాం కదా, హై సెక్యూరిటీలో ఉన్నటువంటి మన స్టేట్స్కి తెలుగుకు సంబంధించినటువంటి ప్రముఖ సినీ నటుల కుటుంబంలో కలవరం, కరోనా కలవరం. సుప్రసిద్ధ గాయకులే కానీ, ప్రభుత్వాధికారులే కానీ, ప్రభుత్వాన్ని ఏలేవారే కానీ, మాజీ రాష్ట్రపతి గారే కానీ, ఎవరు అనేకులు కనుమరుగైనటువంటి పరిస్థితి. యెహోవాయే నిన్ను కాపాడినవాడు. ఆమేన్. యెహోవాయే నిన్ను కాపాడినవాడు. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, యెహోవాయే మనలను కాపాడారు అని నేను ఎలా చెప్పగలను అంటే, జ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో అంటారు అద్భుతమైనటువంటి మాట, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, దానిని ఆయన మాత్రమే కాపాడగలడు. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశమని సంకీర్తనాకారుడు తెలియచేస్తారు. మరణమును మనకు తప్పించుటకై అనేకులు పరితపించారు. ఈ సంవత్సరం పరితపించిన అనేకులు మన ముందట
లేకుండా వెళ్ళిపోయారు. అనేక మంది వైద్యులు మనకు వైద్యం చేస్తూ కనుమరుగయ్యారు. అనేక మంది పోలీసు వ్యవస్థల్లో పనిచేస్తుంటున్న వారు మనలను కాపాడుతూ కనుమరుగయ్యారు. అనేక మంది పారిశుద్ధ్య కార్మికులే కానీ రకరకాల డిపార్ట్మెంట్స్ వారు మనకు సహాయం చేస్తూ మనలను సంరక్షిస్తూ కనుమరుగయ్యారు. దేవుని వాక్యం అంటా ఉంది నిన్ను కాపాడువాడు కునుకడు అనినటువంటి వాక్యమే మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని స్తోత్రం చెల్లించుదామా. ఈ ఉదయకాల సమయంలో ఈ భయంకరమైనటువంటి సంవత్సరము ఆయన బలీయమైన కౌగిట్లో భద్రపరిచి కాపాడి సంరక్షించి ఆయన సొత్తుగా ఆయన బిడ్డలుగా స్వీకరించి ఇంకనూ మనకు గ్రేస్ పీరియడ్ అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లించుటకై మనలను మనము ప్రభువు సమర్పించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఆయన కౌగిట్లో మనలను భద్రపరిచి 2021వ సంవత్సరంలోనైనాను మన జీవితాలు ఫలభరితముగా అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రత్యేకంగా మనము రక్షింపబడి రక్షణానందముతో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రణమిల్లి ప్రస్తుతిస్తూ మనము ధన్యులుగా జీవించు భాగ్యము. ఈ సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా అనేకమైన సెలబ్రేషన్స్కి మాత్రం తీసిపోకుండా చేశారు. నేనంట సెలబ్రేషన్స్ అంటే డ్యాన్సులు, సెలబ్రేషన్స్ అంటే ఫైర్ వర్క్స్, సెలబ్రేషన్స్ అంటే కేక్స్, సెలబ్రేషన్స్ అంటే రకరకాల డ్రెస్సులు, సెలబ్రేషన్స్ అంటే కలర్స్ కాదండి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఆయనను ఆరాధించండి. ఆయన కనికరించి మీకు ఆయుష్ ఇచ్చారు. ఆయన కృప చూపి ఆయుష్ ఇచ్చారు. ఆయన దయతో మనకు ఆయుష్ను ప్రసాదించారు. ఇట్టి అయినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ధన్యులమే. లేకుంటే అంతకు మించిన దారిద్ర్యత మరేమీ ఉండదు. ఆయుష్ ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించకుండా అల్లరి చల్లరి పనులు చేస్తూ ఉంటే, అల్లరితో కూడిన ఆటపాటలో చేస్తూ ఉంటే వాక్యమై ఉన్న దేవునికి స్థలమే లేదండి. ఆ దినాల్లో యూదయ దేశము బెత్లెహేము ప్రాంతానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారి జననము కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే సత్రములో వారికి స్థలము లేనందున అని ఉంటుంది. సత్రంలో కాదండి, ఏ ఒక్క వ్యక్తి కూడా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎట్లాగా జీవిస్తుంటున్నారంటే విచ్చలవిడైనటువంటి బ్రతుకుతా ఉన్నారు. నిన్ను కాపాడిన వాడు కునుకక నిద్రపక్క నిన్ను కాపాడుతూ ఉంటే సంరక్షించిన దేవునికి స్తోత్రాలు చెల్లించడానికి బదులు చిందులేస్తుంటున్నావా? జాగ్రత్త, సరిచేసుకో. ఒక గ్రేస్ పీరియడ్ ఆయన ఇచ్చారు. ఆయన కనికరం చూపించి ఈ దినం వరకు ఆయుష్ను అనుగ్రహించారు. ఈ ఆయుష్కాల దినమందు ఈ దినమందైనా దైవమా, ఈ సంవత్సరం నన్ను నువ్వు కనికరించినందుకు మీకు వందనాలు. నా జీవిత భాగస్వామిని కనికరించినందుకు వందనాలు. నా బిడ్డలను కనికరించినందుకు వందనాలు. నా తల్లిదండ్రులను కనికరించినందుకు వందనాలు. నా తోబుట్టువులను కనికరించినందుకు వందనాలు. నాకు ఆత్మీయులైన వారిని కనికరించినందుకు నీకు వందనాలు. దైవమా, ఈ సంవత్సరం అనేకులు నాకు ఇరుకైన వారు ఈ లోకాన్ని విడిస్తే నన్ను మాత్రము మీరు మీ బలీయమైన కౌగిట్లో భద్రపరిచారు. మీకు వందనాలు అని చెప్పుటకు ఆయన పరిశుద్ధ పాదాల దగ్గరికి వద్దాం, ప్రార్థిద్దాం. ప్రభు యొక్క చిత్తానికి మనల్ని మనం సమర్పించుకుందాం. నిన్ను కాపాడువాడు కునుకడు అన్నారు కదా. నిన్ను కాపాడువాడు కునుకడు అని నా దినాన ఆయన కౌగిటికి మనలను మనము అప్పగించుకుందాం. ప్రభువా, ఈ సంవత్సరం మమ్మలను కాపాడుటకై కునుకక నిద్రపోక సంరక్షించిన మా తండ్రి, రానున్న దినాల్లోనైనా మీ కౌగిట్లో నేను ఉండడానికి, మీ కృపకు నేనును నా ఇంటి వారు పాత్రలు కావడానికి, మీ మహిమను ప్రకటించుటకు ప్రస్తుతించుటకు మమ్మలను సాక్షులుగా సాధనాలుగా వినియోగించుకో దైవం అని చిన్న ప్రార్థన చేసుకొని నేటి నుంచైనా ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయనకి ఇష్టలుగా బ్రతుకుదాం. తల వచ్చుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన, కృప కలిగిన, దయ కలిగిన, జాలి కలిగిన, కరుణ కలిగిన మా కన్న తండ్రి, మీ కొందరాలు స్తోత్రాలు స్తుతులునైనా ప్రేమించారు.
ఈ 2020 సంవత్సరపు చివరి నెల చివరి దినాన్న సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఎట్టి యోగ్యత లేని మమ్మలను కనికరించి మీ ఆత్మశక్తితో నింపి అనేకుల ముందట అనేకులను మీ దగ్గరకు నడుపుటకు మమ్మలను వినియోగించుకున్న రీతికి వందనాలు. ఈ సంవత్సరము మాకు పరిచయమైనటువంటి మా ఫేస్బుక్ ఫ్రెండ్స్ను, యూట్యూబ్ ఫ్రెండ్స్ను, మరి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాము. ప్రభువా, మీ కృప కనికరపు గాబుదలతో ప్రతి స్నేహితుని వారి కుటుంబాలను మీరు భద్రపరుస్తున్నందుకు భద్రపరచబోతున్నందుకు వందనాలు తండ్రి. ఆత్మీయతలో మాకు ఎదుగుదల ఇచ్చారు. మిమ్మలను కలిసి స్తుతిస్తూ అనేకులతో కలిసి మీలో ఆనందించు భాగ్యము మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులునైనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, అనేక మంది బిడ్డలు ఈ లైవ్లో మాతో కలిసి మిమ్మల్ని స్తుతించారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి. అనేక మంది బిడ్డలు తదుపరి ఈ వర్తమానాలు వీక్షించి వారు ఆత్మీయ మేలు పొందుకున్నారు. వారిని, వారి కుటుంబాలను భద్రపరచండి. అనేక మంది బిడ్డలు ఈ వర్తమానాలు వీక్షించి వారి అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. వారిని, వారి కుటుంబాలను మీ కృపా కౌట్లో భద్రపరచండి ప్రభువా. మీ దివ్యాశీస్సులతోనూ దివ్యాశీర్వాదములతోనూ నింపండి తండ్రి. ప్రభువా, ఈ పరిచర్యలో అనేకులు సహకరిస్తూ ప్రోత్సాహకరమైన మాటలు, ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, దీవెనకరమైనటువంటి మాటలు మాతో పంచుకున్నారు. ప్రభువా, అటు దైవజనులను, స్నేహితులను మీ కృపా హస్తపు నీడలో 2021వ సంవత్సరంలో బలముగా మీ మహిమ కొరకు వినియోగించుకోమని వేడుకుంటూ, నాన్న, ఈ ఉదయకాల సమయంలో నాకు మీరు అనుగ్రహించిన బిడ్డల్లో పెద్ద కుమార్తెకు మీరు ఇచ్చినటువంటి దయా కిరీటంకై వందనాలు. మీ దివ్యాశీస్సులతో కుమార్తె నింపారు. నూతన అవసరమనే దయా కిరీటం ప్రసాదించారు. మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినాన ఎంతమంది బిడ్డలైతే జన్మదినాలు, వివాహ దినాలు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. నా కుమార్తె కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తుంటున్నా. ప్రతి స్నేహితుని కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచండి. కుమార్తె కుటుంబాన్ని ఆశీర్వాదంతో మీ మహిమ కొరకు ఎగరు బలంగా వినియోగించుకోమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో బలహీనులను, రోగులను, ఆర్థిక సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలను మీ పరిశుద్ధ పాదాల దగ్గర పెడుతుంటున్నాము తండ్రి. నిన్ను కాపాడువాడు కునుకడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు అని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి. బలహీన సమయాలలో బలపరచు దైవమా, మా బిడ్డలను మీరు బలపరచమని, మా ఆత్మీయ బిడ్డలకు మేళ్ళు, దివెలు, ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సేవలు మాకు మీరు అనుగ్రహించినటువంటి ఈ దేశంలోనూ వివిధ దేశాల్లోనూ ఉంటున్నటువంటి మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టులను, ఆయన వారినందరినీ, ఆత్మీయులను, ఆత్మీయ దైవజనులను మీ పరమ పవిత్రమైన పాదముల యొద్ద కనికరించి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. మీ దివ్య ఆశీర్వాదము, మీ దివ్యాశీస్సులు నింపండి ప్రభువా. మా కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలను మీరు దీవించండి తండ్రి. మీ కృప కనికరము వారికి అనుగ్రహించండి ప్రభువా. ఈ ఉదయం మరొక్కసారి మీరు ఇచ్చిన ఈ ఆయుష్కాల దినాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వదనాలు చెల్లిస్తూ రేపటి ఉదయం నూతన సంవత్సరపు శుభాలు మేము పంచుకున్న పర్యంతము కృపా కనికరంతోనూ, క్షేమ సౌఖ్య సంతోష సమాధానాలతోనూ నింపి బలపరిచి మీ మహిమార్థమైన మమ్మల్ని వినియోగించుకుంటారని సర్వశక్తిమంతుడా, శ్రీమంతుడా కన్న తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదముల యొద్ద నిలిచిన మమ్ములను, మా మనవులను, మా ఆత్మీయులు ప్రతి ఒక్కరిని మిక్కిలి వీర్యంతో మీ దయ కొరకు, కృప కొరకు, కనికరపు కౌదల కార్యముల కొరకు సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకొని మీ నుండి ఆశీర్వదింపబడుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కాపుదల, భద్రత, సంరక్షణ 2020 సంవత్సరము కట్టిరెప్పవలే కాపాడిన దేవుడు ఇవ్వబోతుంటున్నటువంటి
నూతన సంవత్సరములో మనలను మన కుటుంబాలను భద్రపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించి మేలు చేసి మన ద్వారా ఆయన మాత్రమే మహిమను పొందుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. ఈ ఉదయం మాతో కలిసి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాము. అంత మాత్రమే కాదు, రేపు ఉదయకాల సమయంలో తప్పకుండా 6 గంటలకే శుభకరమైనటువంటి మాటల కొరకు శుభములు అనుగ్రహించు దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆహ్వానాన్ని మన్నించి ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆశీర్వదింపబడండి, దీవింపబడండి, మేలు పొందుకోనండి. అనేకులకు ఈ పరిచర్యను పరిచయం చేయండి. యూట్యూబ్ వర్తమానాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి కనుక దయచేసి వాటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి పరిచయం చేయండి, లైక్ చేయండి. దైవదీవెనలు అందుకోనండి. దేవుడు ఈ సంవత్సరంలో కనికరించి కాపాడిన దేవుడు తప్పక నూతన సంవత్సరంలో నూతన దీవెనల ఆశీర్వాదాలతో నింపి బలపరిచి నడిపించును గాక. మరొకసారి మీకు చిన్న అప్పీల్ చేస్తుంటున్నాను. నా పెద్ద కుమార్తె జన్మదినం, ప్రార్థించండి. వారి కుటుంబం వర్ధిల్లు రీతిలో, ఆశీర్వదింపబడే రీతిలో, ఇంకనూ పరిచర్యలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే రీతిలో మీరు ప్రార్థించాల్సిందిగా నేను మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తుంటున్నాను. దేవుడు మనలను సర్వ సమృద్ధితో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.